గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్, అందరికీ శుభ మధ్యాహ్నం. ఈరోజు మీకు క్రోమోజోమ్లలోని రకాల గురించి మనం తెలుసుకుంటున్నాము. మీకు బోర్డు పైన కనిపిస్తున్నటువంటి అంశాలు కొన్ని అనివార్య కారణాల చేత ఈ విధంగా చెప్తున్నాను. బోర్డు పైన కొన్ని అంశాలు మీకు ఆల్రెడీ రాయడం జరిగింది. అందులో వచ్చేసి క్రోమోజోమ్ల రకాల గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాము. అందులో ఫస్ట్ వచ్చేసి కార్యోటైప్ క్రోమోజోమ్స్, మరి అదేవిధంగా లాంబ్రెస్ క్రోమోజోమ్ల గురించి, పాలిటిన్ క్రోమోజోమ్ల గురించి తెలుసుకుంటున్నాము. మరియు అదేవిధంగా బీటా క్రోమోజోమ్ల గురించి మనం తెలుసుకుంటున్నాము. ఫస్ట్ వచ్చేసి మనము కార్యోటైప్ క్రోమోజోమ్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నెంబర్ 1 వచ్చేసి కార్యోటైప్ క్రోమోజోమ్. ఈ క్రోమోజోమ్లు అటువంటిది కార్యోటైప్ క్రోమోజోమ్లు అటువంటిది గుర్తించడానికి వీలు లేనటువంటి నిర్మాణాలను చెప్పుకోవచ్చు. ఇవి వరుసగా చూడండి, అక్కడ కార్యోటైప్ క్రోమోజోమ్లలో అక్కడ ఏమున్నాయంటే మొదటిసారిగా పెద్ద పరిమాణం నుంచి చిన్న పరిమాణంలోకి వెళ్ళడం జరుగుతుంది దృశ్య రూపంలో. అంటే కార్యోటైప్ క్రోమోజోమ్లు ఏ విధంగా ఉన్నాయంటే పెద్ద పరిమాణం నుండి చిన్న పరిమాణంలోకి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఒక జాతి లేదా ఒక జీవిలో ఉండే మొత్తం క్రోమోజోమ్ల స్వరూప లక్షణాలని మనము కార్యోటైప్ అంటారు. కార్యోటైప్ అంటే ఏంటంటే అమ్మా, ఒక జాతి లేదా ఒక జీవిలో ఉండే మొత్తం క్రోమోజోమ్ల నిర్మాణాన్ని మనము కార్యోటైప్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆ కార్యోటైప్ తర్వాత ఈడియోటైప్ అని అంటారు. కార్యోటైప్ యొక్క రేఖాచిత్రాన్ని మనము ఈడియోటైప్ అని చెప్పుకోవచ్చు. ఈడియోటైప్ అంటే ఏంటమ్మా, కార్యోటైప్ యొక్క రేఖాచిత్రాన్ని మనము ఈడియోటైప్ అని చెప్పుకోవచ్చు. ఇది కార్యోటైప్కి సంబంధించిన నిర్మాణాలు చెప్పుకోవచ్చు. ఇవి అదేవిధంగా ఇవి సౌష్టయిత క్రోమోజోమ్ అని చెప్పుకోవచ్చు. కార్యోటైప్ ఏమంటారు, సౌష్టయితంగా క్రోమోజోమ్ అని చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా కార్యోటైప్లో గమనించినట్టయితే ఇవి అనేకమైనటువంటి అంశాలను మనము చెప్పుకోవచ్చు. అందులో మనము కార్యోటైప్ క్రోమోజోమ్ ఈడియోటైప్ క్రోమోజోమ్లు అని చెప్పడం జరిగింది. ఎన్ని చెప్పడం జరిగింది? ఈడియోటైప్ క్రోమోజోమ్లు అనేటువంటివి చెప్పడము జరిగింది. అయితే ఈ కార్యోటైప్ క్రోమోజోమ్లు సౌష్టయితంగా ఉన్నటువంటి నిర్మాణాలను చెప్పుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి కార్యోటైప్ గురించి కంప్లీట్ చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం లాంబ్రెస్ క్రోమోజోమ్ల గురించి తెలుసుకుందాము. రెండవది అక్కడ రాయడం జరిగింది, క్లియర్గా కనిపిస్తుంది మీకు. లాంబ్రెస్ క్రోమోజోమ్, ఇవి ఈ క్రోమోజోమ్ల యొక్క లాంబ్రెస్ క్రోమోజోమ్లు ఏముంటాయంటే ఇందులో ఇవి యాంఫీబియన్లు సరీసృపాలలో ఇటువంటి క్రోమోజోమ్లను మనం పరిశీలన చేయొచ్చు. యాంఫీబియన్లు మరియు అదేవిధంగా సరీసృపాలలో పరిశీలన చేయొచ్చు. అదేవిధంగా రుకేడైనటువంటి చేపల్లో కూడా ఈ లాంబ్రెస్ క్రోమోజోమ్లను మనం పరిశీలన చేయవచ్చు. ఇవి ఏ వర్గానికి చెందినటువంటిది? యూరోడిల వర్గానికి చెందినటువంటి క్రోమోజోమ్లు అని చెప్పుకోవచ్చు. ఏ వర్గానికి చెందుతాయి? యూరోడిల వర్గానికి సంబంధించినటువంటి చెప్పుకోవచ్చు. తర్వాత ఇది ఒక నిర్మాణము ఎట్లుంటాయి? ఏంటి సిక్కాన్ని కలిగి ఉన్నటువంటి నిర్మాణం అని చెప్పుకోవచ్చు. ఇరువైపులా సిక్కాలను కలిగి ఉన్నాయి. చూడండి, అక్కడ సమజాత క్రోమోటిడ్లు అని ఆల్రెడీ రాసిన ఆ సమజాత క్రోమోజోమ్ల పైన ఉన్నటువంటి వారు ఏంది? ఇవి ఎన్ని సిక్కాన్ని కలిగి ఉన్నటువంటి చెప్పుకోవచ్చు. ఈ లాంబ్రెస్ క్రోమోజోమ్లను కనుక గమనించినట్లయితే మనము ఇవి ఆర్ఎన్ఏ సంశ్లేషణలో పాల్గొంటాయని చెప్పుకోవచ్చు. ఈ ఆర్ఎన్ఏ సంశ్లేషణలో పాల్గొనడం ఫలితంగా ఏం జరుగుతుందంటే వీటి యొక్క ఆకృతిని మార్చడం జరుగుతుంది. ఏం కావడం జరుగుతుంది? వీటి యొక్క ఆకృతిని మార్చుకోవడం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. లాంబ్రెస్ క్రోమోజోమ్లో అని చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఈ క్రోమోజోమ్లు వలయాకారంగా ఉన్నటువంటి నిర్మాణాలను చెప్పుకోవచ్చు. అది ఏ విధంగా ఉంది? వలయాకారంగా ఉండి అభిముఖంగా ఎన్ని సిక్కాలు కలిగి ఉన్నటువంటి నిర్మాణాలను చెప్పుకోవచ్చు. సమజిత క్రోమోటిడ్లు అని చెప్పుకోవచ్చు. ఇది లాంబ్రెస్ క్రోమోజోమ్లకు సంబంధించినటువంటి అంశంగా మనము దీనిని పరిగణలో తీసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేస్తే పాలిటిన్ క్రోమోజోమ్. ఈ పాలిటిన్ క్రోమోజోమ్ కనుక గమనించినట్లయితే ఈ డ్రోసోఫిలా అనేటువంటి లాలాజల గ్రంథుల్లో ఉంటుంది. పాలిటిన్ క్రోమోజోమ్ ఎక్కడ ఉంటుంది? డ్రోసోఫిలా అనేటువంటి లాలాజల గ్రంథుల్లో ఉంటుంది. ఇది 100 DNA అణువులను కలిగి ఉంటుంది. ఎంత ఉంటుంది? పాలిటిన్ క్రోమోజోమ్ 100 DNA అణువులను కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది దాదాపు మిగతా క్రోమోజోమ్ల కంటే 200 రెట్లు అధికంగా ఉండడానికి కూడా ఇది అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. ఎన్ని రెట్లు?
200 రెట్లు అధికంగా ఉండడానికి అవకాశం ఉంది అని మనము చెప్పుకోవచ్చు. ఏది పాలిటిన్ క్రోమోజోమ్లు. అయితే ఈ పాలిటిన్ క్రోమోజోమ్ ఎట్లా ఉంటుంది? ఇది ఉబ్బిన బంతుల వలె నిర్మాణం కలుగుతుంది. చూడండి అక్కడ నల్లని చారలు ఎంఆర్ఎన్ అని రాయడం జరిగింది. దీని యొక్క ఆకార నిర్మాణం ఎట్లుంటుందంట? ఉబ్బిన బంతి వలె ఉన్నటువంటి నిర్మాణం అని చెప్పుకోవచ్చు. దీనిని బాల్బనీ అనేటువంటి శాస్త్రవేత్తగా కనుగొనడం చెప్పుకోవడం జరిగింది. ఎవరు? బాల్బనీ అని చెప్పుకోవచ్చు. ఇది పాలిటిన్ క్రోమోజోమ్ సంబంధించినటువంటి అంశం అని మనం తెలుసుకోవచ్చు. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి బీటా క్రోమోజోమ్లు. ఈ బీటా క్రోమోజోమ్లు గిట ఇవి మొక్కజొన్నలో వీటిని పరిశీలన చేయవచ్చు. ఎక్కడ పరిశీలన చేయవచ్చు? మొక్కజొన్నలలో వీటిని మనము పరిశీలన చేయవచ్చు. ఇవి విచ్ఛిన్న క్రియల ఫలితంగా ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. బీటా క్రోమోజోమ్లు వేటి ఫలితంగా? విచ్ఛిన్న క్రియల వల్ల ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. జంతువులలో శారీరక కణాల నుండి వీటిని బీటా క్రోమోజోమ్లను తొలగించడం జరుగుతుంది. వాస్తవానికి ఇవి సేకరణ విభజన ఫలితంగా పాల్గొనడం ఫలితంగా అసాధారణమైనటువంటి మార్పులు ఏర్పడి ఇవి ఏం చేయడం జరుగుతుందంటే వినాశకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు బీటా క్రోమోజోమ్లు. అయితే ఈ బీటా క్రోమోజోమ్లు ఏ విధంగా ఉంటాయి? ఇవి కూడా పొట్టిగా ఉన్నటువంటి నిర్మాణాలు చెప్పుకోవచ్చు. ఏవి? బీటా క్రోమోజోమ్లు. వాస్తవానికి చూడండి, కార్యోటైప్ క్రోమోజోమ్లు, లాంబ్రేస్ క్రోమోజోమ్లు, పాలిటిన్ క్రోమోజోమ్లు, సమాజాతం, అదేవిధంగా బీటా క్రోమోజోమ్ చెప్పుకోవచ్చు. మనము వాస్తవానికి కార్యోటైప్ క్రోమోజోమ్ ఏ విధంగా చెప్పుకోవచ్చు? అవి పొడుగు నుంచి పొట్టుగా ఉన్నటువంటి నిర్మాణాలు చెప్పుకోవచ్చు. ఒక జీవిలో ఒక జాతిలో కానీ ఉన్నటువంటి మొత్తం ఉన్నటువంటి క్రోమోజోమ్ స్వరూప నిర్మాణాన్ని మనం కార్యోటైప్ అని చెప్పుకోవడం జరిగింది. కార్యోటైప్ యొక్క రేఖాచిత్రాన్ని మనము ఈడియోటైప్ అని చెప్పుకోవడం జరిగింది. ఇది కార్యోటైప్ సంబంధించినటువంటి అంశం. లాంబ్రేస్ క్రోమోజోమ్ అంటే ఏం చెప్పుకోవాలి? లాంబ్రేస్ క్రోమోజోమ్ అటువంటిది వలయాకారంగా ఉన్నటువంటి నిర్మాణం, సౌష్ఠాయితంగా ఉన్నటువంటి నిర్మాణం, వలయాకారంలో ఎన్ని సిక్కాలు కలిగి ఉన్నటువంటి అంశాన్ని మనం చెప్పుకోవాలి. ఇవి కూడా ఆర్ఎన్ఏ సంశ్లేషణలో కానీ ప్రోటీన్ సంశ్లేషణలో కానీ ఇవి లాంబ్రేస్ క్రోమోజోమ్లు పాల్గొంటాయని చెప్పుకోవచ్చు. ఈ లాంబ్రేస్ క్రోమోజోమ్లు ఏ విధంగా అని చెప్పినా రుక్టేడ్ చేపలు కానీ యాంఫీబియన్ కానీ సరీసృపాలలో ఇవి లాంబ్రేస్ క్రోమోజోమ్ అటువంటిది ఉండడం జరుగుతుంది. ఇవి వాస్తవానికి మనం ఇది గమనించాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పాలిటిన్ క్రోమోజోమ్లు. పాలిటిన్ క్రోమోజోమ్లు ఏ వర్గానికి చెంది? ఈ డిప్టీరియా వర్గానికి చెందినని చెప్పిన. ఏ వర్గానికి? డిప్టీరియా వర్గానికి చెందినటువంటి చెప్పుకోవడం జరిగింది. ఇది కైరోనం అనేటువంటి కీటకాల్లో వీటిని చూడవచ్చు. దీనిని ఈజీ బాల్బీ అనేటువంటి శాస్త్రవేత్త ఈ పాలిటిన్ క్రోమోజోమ్లను కనిపెట్టడం జరిగింది. అయితే ఇవి ఏ లాలాజల గ్రంథుల్లో చెప్పడం జరిగింది? డ్రాసోఫిలా లాలాజల గ్రంథుల్లో ఇవి పాలిటిన్ క్రోమోజోమ్ అని ఉంటాయి. ఇవి ఉబ్బిన బంతుల వలె నిర్మాణాలను కలిగి ఉంటాయనే అంశాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. ఓకేనా? ఇవి ఏమని చెప్పాలి? బాల్బీ నిర్మాణాలు చెప్పుకోవచ్చు. వీటిని ఏమంటారు? పాలిటిన్ క్రోమోజోమ్లు అని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ బీటా క్రోమోజోమ్లు అంటే ఇవి మొక్కజొన్నలో బీటా క్రోమోజోమ్లు మనం పరిశీలన చేయొచ్చు. ఈ పొట్టిగా ఉన్నటువంటి అంశాలు విచ్ఛిన్నకర చర్యల ఫలితంగా ఏర్పడతాయి. సేకరణ విభజనలో పాల్గొనడం ఫలితంగా వినాశకరమైన పరిస్థితులు ఏర్పడతాయనే అంశాన్ని మనము తెలుసుకోగలగాలి. ఇది క్రోమోజోమ్లో ఉన్నటువంటి రకాల గురించి అనే అంశాలు మనము తెలుసుకోగలగాలి. ఓకేనా? ఇది మొత్తానికి వాస్తవానికి మీకు ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఒకసారి కార్యోటైప్ క్రోమోజోమ్లు, అదేవిధంగా లాంబ్రేస్ క్రోమోజోమ్లు, పాలిటిన్ క్రోమోజోమ్ల గురించి ఆల్రెడీ ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. కార్యోటైప్ క్రోమోజోమ్లు ఏ విధంగా ఉంటాయి? ఇవి పొడుగా ఉన్నటువంటి నిర్మాణాల తర్వాత పొట్టిగా మారుతాయి. ఒక జీవిలో ఉన్నటువంటి మొత్తం క్రోమోజోమ్ల నిర్మాణాన్ని మనం కార్యోటైప్ అంటారు. కార్యోటైప్ ఒక రేఖాచిత్రాన్ని ఈడియోటైప్ అని చెప్పుకోవచ్చు. ఇది కార్యోటైప్ సంబంధించినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా లాంబ్రేస్ క్రోమోజోమ్లు ఎట్లుంటాయి? ఇవి వలయాకారంగా ఉన్నటువంటి నిర్మాణాలు ఎన్ని సిక్కాన్ని కలిగి ఉంటాయి. సమజాత క్రోమోటైడ్లను కలిగి ఉన్నటువంటి అంశాన్ని చెప్పుకోవడం జరిగింది. యాంఫీబియన్లు, సరీసృపాల్లో వీటిని మన లాంబ్రేస్ క్రోమోజోమ్లను మనం పరిశీలన చేయవచ్చు అని చెప్పడం జరిగింది. ఓకేనా? తర్వాత పాలిటిన్ క్రోమోజోమ్లు కూడా డ్రాసోఫిలాలో కనుగొనవచ్చు. లాలాజల గ్రంథుల్లో ఉంటాయి. ఉబ్బిన గ్రంథుల వల్ల నిర్మాణాన్ని కలిగి ఉంటాయనే అంశాన్ని మనం తెలుసుకోవాలి. ఇది ఎంఆర్ఎన్ఏ అంటే ఇక్కడ నల్లని చెరలు ఉంటాయి. తర్వాత బీటా క్రోమోజోమ్లు ఈ పొట్టిగా ఉన్నటువంటి నిర్మాణాలు. అయితే బీటా క్రోమోజోమ్లను కనుక గమనించినట్లయితే ఏం కావడం జరుగుతుంది అంటే మొక్కజొన్నల్లో వీటిని పరిశీలన చేయవచ్చు. విచ్ఛిన్నకర చర్యల ఫలితంగా జంతువులు వీటిని తొలగించడం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు బీటా క్రోమోజోమ్లు. అయితే ఈ సేకరణ విభజన ఫలితంగా ఏమవుతుంది? అసంగత చర్యల వలన ఏమవుతాయి? వినాశకరమైన పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇది
క్రోమోజోమ్ల రకాలని చెప్పుకోవచ్చు. ఓకేనా? ఈ అంశాలు క్రోమోజోమ్ల రకాలు కార్యోటైప్, లాంబ్రేస్ క్రోమోజోమ్లు, పాలిటిన్ క్రోమోజోమ్లు, అదేవిధంగా బీటా క్రోమోజోమ్లు అని చెప్పుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. రేపటి క్లాస్లో మనము 2వ యూనిట్కు వెళ్తాం. ఈరోజు ఫస్ట్ యూనిట్ కంప్లీట్ కావడం జరిగింది. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు 5th సెమిస్టర్. ఓకేనా? ఇది థ్యాంక్ యూ సో మచ్.